హలో అండి, అందరికీ నమస్కారం. సండే హోయా మండే, రోజ్ కావో అండే అని అంటుంటారు కదా. రోజుకొక గుడ్డు తినండి, డాక్టర్ నుంచి దూరంగా ఉండండి. ఇలాంటివి చిన్నప్పటి నుంచి స్కూల్లో పిల్లలకి చెప్పి చెప్పి మనం కూడా చదువుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ఎగ్ తింటేనే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు కదా. సో ఎగ్ తినడం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఎగ్స్ తినడం ఆపేయాలా? మరి ఒకవేళ ఎగ్స్ తినడం ఆపేస్తే ప్రోటీన్ సోర్స్ మీద మాక్సిమం రోజుకి 6 గుడ్లు తినండి, 7 గుడ్లు తినండి అని మన జిమ్‌కెళ్ళిన వెంటనే చెప్తూ ఉంటారు కదా మనల్ని ట్రైన్ చేసేవాళ్ళు. మరి అప్పుడు ప్రోటీన్ కోసం దేన్ని ఎతుక్కోవాలి? అసలు ఎగ్స్ తినడం సేఫా? కాదా? దీని గురించి మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ రవికాంత్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, అండి. ఇంతకీ మీరు ఎగ్గిటేరియనా కాదా? ఎగ్ ఫుల్ తింటానండి. అవునా? ఇప్పుడు కూడా తింటున్నారా సార్? తింటాను. మరి ఎగ్స్ తింటే క్యాన్సర్ వస్తుందంటున్నారు. ఇప్పుడు బిగ్గర్ పర్స్పెక్టివ్ చూడరండి ఎవరు. అంటే బిగ్గర్ పర్స్పెక్టివ్ ఎగ్‌లో ఎక్కడో ఎవరో ఏదో వచ్చిందని చెప్తున్నారు. మనం తినే కూరగాయల్లో, ఆకుకూరలో ఎంత పెస్టిసైడ్స్, ఎన్ని కాన్సంట్రేషన్‌లు ఉన్నాయి అన్నీ మెజర్ చేస్తే మీరు అసలు ఫుడ్ తింటం ఆపేసి ఏం చచ్చిపోతారు. తినాలి సార్ ఇంకా? అందుకే చెప్తున్నా కదా! కొన్ని మనది రెగ్యులేటరీ బాడీ ఈస్ నాట్ అన్నీ ప్రాపర్‌గా చెక్ చేస్తే గనక అన్నిట్లో చాలా కనపడతాయి. సో, మనం అవన్నీ చెక్ చేయట్లేదు. సో, ఇప్పుడు మీరు ఒక కూరగాయలున్నాయి, ఆకుకూరలున్నాయి. కడిగేసి చేస్తున్నాము. ఎంతవరకు దాని మీద ఉన్నాయి పోయినియి, దాని లోపలికి ఎన్నెళ్ళినియి మనకు తెలీదు. దెర్ ఈస్ నో ఫిల్టర్ దేర్. హ్మ్. కానీ మనకి ఒక ఫిల్టర్ అనేది ఎగ్ అనేది గానీ, మిల్క్ అనేది గానీ ఒక ఫిల్టర్ ద్వారా వస్తాయి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తల్లికి పాయిజన్ ఇచ్చినప్పటికి గూడా 99% ఆఫ్ ద పాయిజన్ బిడ్డకెళ్ళవు. హ్మ్. దెర్ ఈస్ ఎ బ్యారియర్ అంటారు. అంటే మన కొన్ని టాక్సిన్స్ ఉంటాయి. మనం చాలా అంతెందుకు ప్రతి మందు ఈస్ ఎ టాక్సిన్. ఇప్పుడు మనం తీసుకునే ప్రతి టాబ్లెట్ టాక్సినే. కాబట్టే మన బాడీ దాన్ని టాక్సిన్ కింద ట్రీట్ చేస్తది. దాన్ని లివర్ మెటబలైజ్ చేస్తది, యూరిన్‌లో బయటికి పంపించేస్తది. దీన్ని జీనోబయోటిక్స్ అంటారు యాక్చువల్లీ. బయట నుంచి జీనో అంటే మన బాడీలోది కాని సబ్స్టెన్స్. మనం రోజు తినే ఫుడ్ లాంటిది కాదు ఇది. ఇదేదో కెమికల్. ఇదొచ్చింది, దీన్ని డిటాక్సిఫై చేయాలి, బయటికి పంపించేసేయాలి. ఇలా మన డీటాక్సిఫై అయ్యే వరకు మన బ్లడ్‌లో సర్క్యులేట్ అవుతా ఉంటది. మన బ్రెయిన్ కణాలు చాలా సెన్సిటివ్ ఉంటాయి. దాని మీద ఇలాంటి టాక్సిన్ ఎఫెక్ట్ పడితే కూడా దాని పెర్ఫార్మెన్స్ తగ్గిపోతది. ఓకే. అందుకని దెర్ ఈస్ ఎ బ్యారియర్ అంటారు. అంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు. ఓకే. చాలా వరకు మందులు ఈ బ్యారియర్ దాటి బ్రెయిన్‌లోకి వెళ్ళలేవు. ఓకే. బ్రెయిన్ పెనిట్రేషన్ ఉన్న డ్రగ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే. బ్రెయిన్‌లోకి వెళ్ళే డ్రగ్ బ్రెయిన్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి చీమగడ్డ అయిందనుకోండి, దానికి సెపరేట్ బ్రెయిన్‌లోకి వెళ్ళే మందు ఏదో చూసుకుని అదొక్కటే ఇస్తాం. 10 డ్రగ్స్ ఉంటే ఒకటే బ్రెయిన్‌లోకి వెళ్ళేవి ఉంటాయి. ఓకే. అట్లా ఆ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి వెళ్ళాలి. అదే బ్యారియర్ బేబీ కోసం, తల్లి గర్భంలో బేబీ ఉంటారు కదండి, ఆ బేబీకి కూడా మన రక్తంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ వెళ్ళకుండా బ్లడ్ ప్లాజెంటల్ బ్యారియర్, ప్లాజెంటా అంటే మన మాయ అంటారు కదండి, అది అంటే తల్లికి బిడ్డకి మధ్య ఉండే ఫిల్టర్ లాంటిది. అది అన్నిటిని పంపించదు దాంట్లో. ఒక ఫిల్టర్ ద్వారా బేబీకి వెళ్తుంది. అంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ అనేది. రీసెంట్గా ఒక ఐవీఎఫ్ డాక్టర్ గారు కలిశారు. ఫ్లైట్లో వెళ్తుంటే పక్కన కూర్చున్నారు. తనతో మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఐవీఎఫ్ చేసేటప్పుడు ఆ ఎగ్ని, ఆ స్పర్మ్ని కానీ హ్యాండిల్ చేస్తూ ఉంటారు కదా, అవి ఎంత సెన్సిటివ్ ఉంటాయి అంటే కొంచెం పెద్ద సౌండ్ వచ్చినా కానీ అవి వైబ్రేట్ అయిపోతూ ఉంటాయంట. అంటే అవి షివర్ అయిపోయే అంత ఉంటుంది. అసలు ఒక్క చిన్న డస్ట్ పార్టికల్ వచ్చినా, ఒక చిన్న బ్యాక్టీరియా వచ్చినా మొత్తం స్మాష్ అయిపోతాయంట. సో అంత ఐవీఎఫ్ ల్యాబ్స్ కూడా అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అక్కడ సౌండ్ కూడా రానివ్వనండి నేను, అవి చూస్తుంటాను ఒక్కోసారి, వాటి పెర్ఫార్మెన్స్ వాటిలో కూడా ఉంటుంది. అంటే అంత సెన్సిటివ్గా ఉండే కణాలని ప్రొటెక్ట్ చేయడానికి మన ప్రకృతి ఆల్రెడీ మనకు ఒక బ్యారియర్ ఇచ్చింది. సో మనం ఇచ్చింది ప్రతి ఒక్కటి అలా రాదు. బిడ్డకి వెళ్ళే పాలు కూడా అంతే, దాంట్లో ఒక ఫిల్టర్ ద్వారానే అన్నీ వెళ్ళిపోవు. కొన్ని మందులు సేఫ్ టు యూజ్ ఇన్ లాక్టేషన్ అని ఇస్తారు, కొన్నేమో నాట్ సేఫ్ టు యూజ్ ఇన్ లాక్టేషన్ అని. అలా ఇవి పాల ద్వారా పిల్లలకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని లేబులింగ్లో ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఏ మందుకు తీసినా దాంట్లో ఒక బ్రోచర్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ బ్రోచర్, దాన్ని చదివితే తెలుస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక పెస్టిసైడ్స్ కొట్టిన ఆకుకూరలో కూరగాయలో తింటున్నారు, దెర్ ఇస్ నో ఫిల్టర్ దేర్. ఓకే. వాటిని డైరెక్ట్గా తినేస్తున్నాం. వాటిలో ఉన్న కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఉన్న కెమికల్స్ అన్నిటినీ మీరు ప్రతి దాంట్లో చేస్తే అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీకు. మీరు ఎగ్ని బ్లేమ్ చేసే ముందు వాటిని బ్లేమ్ చేయండి.
ఎగ్ అనేది ఒక తల్లి నుంచి ఒక కొత్త జీవం తయారవుతుంది. దేర్ ఈజ్ ఎ పార్షల్ ప్రొటెక్షన్ దేర్. అది దాటుకుని రావాలి. మరి అలా దాటుకొని వచ్చింది కొన్ని ట్రేసెస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ దొరికాయి ఒక ప్రముఖ బ్రాండెడ్ ఎగ్ కంపెనీలోనే అని కదా సార్ చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. మీరు అదే టెస్ట్లు అలాంటి వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి. వాటిలో మీరు వీటిలో చూడండి, కూరగాయల్లో ఆకుకూరల్లో చూడండి, మీకు ఇంకా వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. మీరు చూసి మాట్లాడాలి కదా. కానీ ఇప్పుడు చూసాం కాబట్టి దీని గురించి డిస్కస్ అది కదండి. మీరు రూపాయి సమస్య గురించి మాట్లాడుతున్నారు, నేను ₹1,00,00,000 సమస్య గురించి మాట్లాడుతున్నాను. ఎగ్గులో ఏదో ఒక మందు ట్రేస్ అయ్యేది నా దృష్టిలో రూపాయి సమస్య. మనం మిగిలిన కూరగాయలు ఆకుకూరలు మనం తినే ధాన్యం వీటిలో రోజు తినే అన్నంలో ఉండే కెమికల్స్ ₹1,00,00,000 సమస్య అంటాను నేను. మీరు ₹1,00,00,000 వదిలేసి రూపాయి సమస్య వెనకాల పడితే ఎలాగా? మీకు దానికి ఇప్పుడు ఎవడు చేయలేదు, చేస్తే కదా తెలిసేది. ఎవరు చేయాలి, చేసి ఎవడు ఇవ్వాలి రిజల్ట్స్? ఇది మీ బాధ్యత, నా బాధ్యత. ఇట్స్ ఎ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్ళు చేయాలి. అంటే వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఇప్పుడు ఒక రిపోర్ట్ బయటకు వదిలే వరకు టెన్షన్ పడక్కర్లేదు. అంతేగా రూపాయి సమస్య అన్నానంటే ఏంటి, టెన్షన్ పడక్కర్లా. సరే, దాంట్లో మదర్ నేచర్ ఆల్రెడీ పుట్ ఎ ఫిల్టర్ దేర్. రైట్ సార్. సో ఆ ఎగ్స్ గురించి టెన్షన్ పడక్కర్లేదు, అందులో ఏవో యాంటీబయాటిక్ ట్రేసెస్ ఉన్నాయని మీరు అంటున్నారు. బట్ అదర్వైజ్ ఆల్సో ఎగ్స్ తినడం వల్ల టెక్నికల్ గా మీరే నన్ను కరెక్ట్ చేయాలి సార్, కోలేట్ అనే ఒక ఎలిమెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అని. ఈ కోలేట్ గనక అక్యుములేషన్ జరిగి బాడీలో TMAO అనే ఒక కాంపౌండ్ విచ్ కాజెస్ ఆర్ విచ్ ఇస్ వెరీ రిస్కీ ఫర్ ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఈ ప్రచారం జరుగుతోంది. అసలు ఇందులో నిజం ఎంత సార్? ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి. నాన్ టెక్నికల్ పీపుల్ టెక్నికల్ థింగ్స్ లోకి వెళ్తే ఇలాగే ఉంటుంది. ఒక డాక్టర్ అవ్వాలంటే ఎన్నేళ్ల కృషి, ఎన్నేళ్ల, ఇప్పుడు ఇంటర్మీడియట్లో 18 గంటలు చదువుతుంటారండి, పుస్తకాలతో కుస్తీలు పడుతూ ఉంటారు. ఎన్ని ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అవుతాయి, ఎంత సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, ఎంత టాప్ ఆఫ్ ద టాప్లో అన్నీ ఉంటే కానీ అది చేయలేరు. సో సైన్స్ని ఒక 2 టెక్నికల్ వర్డ్స్ వాడితే మనం చేయలేం. మీరు ఒక 30 ఏళ్ళు అలా చదివిన తర్వాత ఒక గట్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. దేనికి రూపాయి సమస్య, దేనికి ₹1,00,00,000 సమస్య, ఏది ₹10 సమస్య అనేది. సో ఆ ఇన్సైట్ టెక్నికల్ పీపుల్ కి నాన్ టెక్నికల్ పీపుల్ కి రాదు. ఖచ్చితంగా ఉంటుంది. రాదు ఎప్పటికీ రాదు. మీరు గూగుల్ చేసి చదివినా మీకు రాదు. యు గెట్ స్కేర్డ్. మీరు అవన్నీ చదివితే పిచ్చెక్కిపోద్ది. కాబట్టి అవన్నీ జనరల్ పబ్లిక్ చదవటానికి కాదు. ఒక రేర్ కోలినట్ అని కానీ రేర్ కెమికల్స్ కానీ పెడితే ఇంకా మీరు ఒకటే చూస్తున్నారు. అట్లాంటి వేలు వందలు లక్షలు ఉంటాయి అట్లాంటివి. అన్ని చదువుతూ పోతే దేనికి రూపాయి సమస్య ఏది, ₹1,00,00,000 సమస్య ఏది అనేది ఒక 30 దీనికి సిగ్నిఫికెన్సే లేదంటారా? లేదండి. మీరు ఏది పడితే అది టెస్టులు చేస్తే, నేను అనేది అదే, మీరు ఒక నేచురల్ ఫిల్టర్ ఉంది. ఇప్పుడు వాట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఆన్ ఎర్త్ అంటే నో డౌట్ తల్లిపాలు నెంబర్ 1, నెంబర్ 2 ఎగ్. ఓకే, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఓకే. అండ్ ఇది నా మాట కాదు, నేను ఎక్కడ పుస్తకాల్లో చదివింది కాదు, ఇది బై నేచర్ని చదివి చెప్పింది. చివరికి ఒక లెవెల్ దాటి 30-40 ఏళ్ళు పుస్తకాలన్నీ చదివిన తర్వాత చివరికి ఇదంతా బుల్షిట్, నేచరే కరెక్ట్ అనే ఫీలింగ్ కూడా మీరు చెప్పే థియరీ గేదె పాలకి కూడా అప్లై అవుతుందిగా? అవుతుంది. ఆబ్వియస్లీ ఫిల్టర్ ఉంటుంది అంటున్నారు. అంటే మరి అందులో కూడా గ్రోత్ హార్మోన్స్ వచ్చేస్తున్నాయి పిల్లలకి, యాంటీబయాటిక్లు వచ్చేస్తున్నాయి, తల్లులు పిల్లలకి పాలు పట్టించడం కూడా మానేస్తున్నారు కదా సార్? రైటేనండి. అంటే ఏది కూడా మిల్క్ ప్రొడక్షన్ పెంచాలనుకోండి, ప్రొలాక్టిన్ హార్మోన్ ఇస్తారు. ప్రొలాక్టిన్ హార్మోన్, ఇప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ నాకు ఇచ్చారు అనుకోండి, మగవాళ్ళకి ఎవరికి ఇచ్చినా బ్రెస్ట్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. వాళ్ళకి ప్రొలాక్టిన్ ఇస్తే మిల్క్ కూడా వచ్చేస్తుంది. వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి ఉండాల్సిన పని లేదు. మీరు చూసారు కదా, 70 ఏళ్ల ముసలావిడ్ని మీరు ప్రెగ్నెంట్ చేయగలిగారు, డెలివరీ చేయగలిగారు. సో ఇట్స్ ఆల్ ఇన్ ద హార్మోన్స్. ఒక హార్మోన్ ఇవ్వటం వల్ల దాని ఎఫెక్టే వస్తుంది. మీరు మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే హార్మోన్ ఇచ్చారు, మిల్క్ ఎక్కువ అవుతుంది, అది టాక్సిన్ కాదు. గ్రోత్ హార్మోన్స్ కూడా ఇస్తున్నారు కదా? గ్రోత్ హార్మోన్స్ ఇస్తున్నారు. ఇది కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే, నేను ఇప్పుడు తొడగొడితే వర్షం పడింది అనుకోండి, తొడగొట్టినందువల్ల వర్షం పడదు. సో ఇక్కడ నేను చూసానండి, తొడగొట్టిన వెంటనే వర్షం పడింది అంటే అలా 1000 సార్లు 100 సార్లు జరిగితే దెన్ వి షుడ్. అది సైన్స్, రీసెర్చ్. ఇప్పుడు మీరు గ్రోత్ హార్మోన్ ఇచ్చారు, గ్రోత్ హార్మోన్ ఇవ్వటం వల్ల పిల్లల్లో
లేకపోతే మిల్క్ లో ఏదో ప్రొలాక్టిన్స్ అవి ఇవ్వటం వల్ల పిల్లల్లో ప్రిమెచ్యూర్ గా Periods మెచ్యూర్ start అవుతున్నాయి. అవుతున్నారు అని అనుకోవచ్చు. దాన్ని ప్రూవ్ చేయాలంటే సైంటిఫిక్ వే ఏంటనేది ఇప్పుడు ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారు, 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్లో వచ్చేసరికి చాలా మంది ఫిజికల్ యాక్టివిటీ లేదు. చిన్నప్పుడు స్కూల్లో ఆడుకున్నట్టు ఆడుకోవట్లా. వాళ్ళు తినే ఫుడ్ 30 ఏళ్ల కింద ఉన్న ఫుడ్ కాదు. మీరు ఒక్క మిల్కే చూస్తున్నారు. ఆ చేంజెస్లో నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు తిన్న ఫుడ్, ఇప్పుడు మా పిల్లలు తింటున్న ఫుడ్, జనరల్ పబ్లిక్ తింటున్న ఫుడ్లో వేల రకాల చేంజెస్ వచ్చినాయి. ఓకే మీరు ఒక్కదాన్నే పట్టుకుని ఇదే కారణం అని ఎలా చెప్పగలుగుతారు? సార్, మీరు చెప్పిన దాని ప్రకారమే ఒక 10 ఏళ్ల తర్వాత దీని మీద రీసెర్చ్ చేసి అప్పుడు ఇదే కారణం అని గనక చెప్పారనుకోండి సార్, ఇన్నాళ్ళు భయపడి ఆపిన వాళ్ళందరూ మంచిగా ఉన్నట్టే కదా సార్ లెక్క. లేదా మీ మాట ప్రకారం ఇప్పుడు పాలు తాగుతూ వెళ్ళారనుకోండి, ఓ 20 ఏళ్ల తర్వాత ఆ టెస్ట్ నిజమే కరెక్టే, ఇందులో వచ్చినవన్నీ పిల్లలకి వెళ్తున్నాయి అని అనుకున్నారనుకోండి, అప్పుడు వీళ్ళు పాడు చేసుకున్నట్టేగా హెల్త్. అలా అంటే ఇంక అన్నీ ఆపేయాలి. తింటాం, కూరగాయలు ఆపేయాలి, ఆకుకూరలు ఆపేయాలి. మీరు నేను అనేది వాటిలో ఇంకా ఎక్కువ జరుగుతుంది అంటున్నాను నేను. మీరు ఫస్ట్ ఇఫ్ యు కమ్ టు మిల్క్ అండ్ ఎగ్, ఐ డిఫెండ్ ఇట్ వెరీ వెహమెంట్లీ. ఇంకా దాంట్లో డౌటే లేదు. వాటి జోలికి వెళ్ళి వాటిని గనక మీడియాలో కలుషితం చేయొద్దు. దే ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ టిల్ డేట్. వాటికన్నా మిగిలిన అన్ని 100 రెట్లు డేంజరస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెస్ట్. కావాలంటే మీరు దీని జోలికి వెళ్తే నేను అది అంటాను. మీరు ఈ రెండింటిని టచ్ చేయొద్దు, నేను దేన్ని అన్నా. దానికి కూడా వచ్చేసింది కదా సార్ సొల్యూషన్. మీరు చెప్పినట్లుగా ఆర్గానిక్ గా పండిస్తున్నారు. ఇప్పుడు ఇవి కేజీ 20 రూపాయలు అయితే కేజీ 40 రూపాయలకు కొంటున్నాం. ఆర్గానిక్ అని బ్రాండెడ్ లేబుల్స్ వచ్చాయి కదా మార్కెట్ లో. వచ్చినాయి కానండి, అంత రిలయబిలిటీ ఎక్కడ ఉంది? ఇప్పుడు Reliability లేదు, ఆర్గానిక్ అని 100% correct. ఇప్పుడు ఇండియాలో ప్రతిదీ పచ్చి మోసం లాగా అయిపోయింది. ఇప్పుడు వాడు ఆర్గానిక్ గా పండించాడా లేదా ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారా? నేను అంతే, చూస్తున్నాను. అది కరెక్ట్. మామూలుది ఎక్కడదో పక్కకి వెళ్ళి మామూలుది కొనుక్కొచ్చేసి ఇక్కడ ఆర్గానిక్ అని లేబుల్ వేసి అమ్మేస్తే ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడ ఎగ్ దాని మీద వచ్చింది కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని దాన్ని డబ్బులకి అమ్ముకునేటప్పుడు దాంట్లో చిన్న ట్రేస్ కనపడినా దాని కన్జ్యూమర్స్లో కోపం వస్తుంది. మేము నిన్ను నమ్మి ఇంత చేసాము, నువ్వు నేషనల్ స్టాండర్డ్ ప్రకారమే పెట్టారు, దాంట్లో ఆ నైట్రోఫ్యూరాన్ అనే కెమికల్ 0.7 ఉంది. మన ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 1 లోపల ఉండాలి. ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 1 లోపల ఉంది అది. కానీ వాళ్ళు ఏమంటున్నారు? అమెరికా స్టాండర్డ్స్ తీసుకుంటున్నారు, వేరే దేశం స్టాండర్డ్స్ తీసుకుని అక్కడ 0.4 ఉండాలని ఉన్నారు, ఇక్కడ 0.7 ఉంది. ఓకే, అసలు ఏంటి సార్ ఆ డ్రగ్ వల్ల ఏం జరుగుతుంది ఆ డ్రగ్ వస్తే? సో యూజువల్ గానండి మనం భయపెట్టడానికి జనాల్ని ఏమీ రావక్కర్లా. ఇది ఎక్కడో క్యాన్సర్ కారకం అని ఉంది, దీనివల్ల క్యాన్సర్ వచ్చేస్తుంది అని చెప్తే చాలు భయపెట్టడానికి. అంతేగాని అది ప్రూవ్ చేయలేమండి. నేను చెప్తున్నా కదా, వండర్ఫుల్ డ్రగ్స్ని చంపేశారు. వండర్ఫుల్ డ్రగ్స్ని ఇలాగే చంపేశారు మల్టీనేషనల్ కంపెనీస్. ఎందుకు? ఇప్పుడు కొత్త డ్రగ్స్ వచ్చినాయి, వాటిలో కన్సెషన్ ఉండదు, ప్రైస్ కంట్రోల్లో ఉండవు. పాత డ్రగ్స్ ప్రైస్ కంట్రోల్లో ఉంటాయి. ప్రైస్ కంట్రోల్ అంటే మీరు 100 రూపాయలు దాటి దీన్ని అమ్మటానికి లేదని రూల్ ఉంటుంది. కొత్తగా వచ్చిన డ్రగ్స్కి అది ఉండదు, వర్తించదు. వాటికి పేటెంట్స్ ఉంటాయి, అన్నిటికీ చాలా హై ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఉంటుంది ఫస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు. సో ఇవి వెళ్ళాలంటే పాతది బాగా పనిచేసే మందుల్ని కూడా చాలా వాటిని చంపేశారు. ఇది ఉంటే ఇది ఎవరు కొనరు అని. సో ఇదంతా మార్కెట్ డ్రామా అంటారు. అంతేనండి. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఆకుకూరలు అంటే మనం ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ని తీసుకొచ్చారు మీరు. హ్యూమన్ సైకాలజీ అండ్ కార్పొరేట్ గ్రీడ్ రెండు సేమ్ అండి. ఎక్కడికి వెళ్ళినా ఒక కంపెనీ కానీ ఒకటి కానీ ఒక గ్రీడ్ అనే దానికి ఇది ఎగ్గా, ఇది పాలా, ఇది కూరగాయల, ఇది ఆకుకూరలా, ఇది ధాన్యమా అనేది ఉండదు. ఎక్కడైనా నాకు ఎక్కువ లాభం, అంతే. ఇంకా దట్స్ ఆల్. దట్స్ అ బిజినెస్ ప్రిన్సిపల్. సార్, ఇప్పుడు ఎగ్ని ఎగ్గా తీసుకుంటే గుడ్డు 4 రూపాయలు ఉందనుకుందాం సార్, వాటిట్లో కూడా ఆర్గానిక్ ఎగ్స్ అని, వైటమిన్ డి, ఈ, కే, B12 అన్ని ఇంజెక్ట్ చేసిన ఎగ్స్ అని ఇట్లా బోల్డ్ వస్తున్నాయి కదా మార్కెట్లో. సో ప్లెయిన్ ఎగ్ తీసుకోవడం బెటరా, ఈ మినరల్స్ అన్ని ఇన్ఫ్యూజ్ చేసిన ఎగ్ ఖరీదు ఎక్కువ పెట్టి తీసుకోవడం బెటరా సార్? అవన్నీ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ మినరల్స్ ఏనా, ఆర్ కెమికల్ రూపంలో వచ్చినటువంటిది మనం బాడీలో తీసుకున్నట్లు అవుతుందా? అదంతా బోగస్ అండి. అవేం ఉండవా అసలు? అసలు అలా ఉండదు. ఎగ్కి మనం ఏమి ఇన్ఫ్యూజ్ చేయలేమా? చేయకూడదు, చేయలేము కూడా. మీరు ఒక తల్లికి ఎక్కువ డోస్ ఇస్తే బిడ్డకి ఎక్కువ వెళ్ళిపోద్ది అనుకోవటం మూర్ఖత్వం. అది ఎగ్కే ఇస్తే అసలు ఎగ్కి ఇవ్వలేము కదా, మనకి షెల్ ఉంటుంది కదండి. అసలు ఎగ్కి ఇస్తే లేనిపోని ఇన్ఫెక్షన్స్ అంటగట్టిన వాళ్ళం అవుతాం. ఎగ్కి షెల్ ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయకుండా ఇవ్వలేము.
ఎగ్ షెల్ బ్రేక్ చేస్తే లోపల వెంటనే లోపలికి. కుళ్ళిపోద్ది. అవును. ఏది బ్యాక్టీరియాకి దారి ఇచ్చినట్టు. ఇప్పుడు ఒక నేచర్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసిందో. ఒక షెల్తో సహా అది అలా ఒక నెల రోజులైనా ఉండి లోపలిది పాడవకుండా ఉంది. ఆ షెల్లోంచి ఒక చిన్న ఇంజెక్షన్ ఇవ్వండి, ఏదన్నా మందు కానీ ఏదన్నా ఇవ్వండి, అక్కడ నుంచి వెళ్ళే బ్యాక్టీరియాతో వెంటనే చచ్చిపోద్ది. అంటే సార్ 20 రూపాయలు పెట్టి గుడ్డు తినడం వేస్ట్, 4 రూపాయలు పెట్టి తిన్నా అదే పోషక విలువలు ఉంటాయంటారా మీరు? నేను అలా అంటలేదు. రియల్గా ఒక జెన్యూన్ పర్సన్ చాలా కష్టపడి నాటుకోళ్ళు పెంచి తనే చూసుకుని వచ్చిన గుడ్డుని వాడు 50 రూపాయలు పెట్టినా నేను కొంటాను. ఓకే. సో దీన్ని ఎన్కాష్ చేసుకోవటానికి ఒక బ్రాండ్ లా క్రియేట్ చేసి మామూలు ఎగ్స్ తీసుకొచ్చి దీనికి ఆర్గానిక్ అని ముద్రేసి దాన్ని 2 రూపాయల దాన్నో 4 రూపాయల దాన్నో 20 రూపాయలకు అమ్మటం మోసం అంటాను. ప్లస్ ఇంకోటి నేను ఖండించేది ఏంటంటే అసలు ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందని ఇంకా మీడియా అంతా ప్రచారం చేస్తే ఇంకా నేను తట్టుకోలేను. అది కాదు సార్, ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుందా అని మిమ్మల్ని అడిగితే దానికంటే 100 రూపాయల సమస్య ఇంకోటి ఉంది అని ఆకుకూరలు, ధాన్యం వీటన్నిటి ప్రస్తావన తీసుకొచ్చారు. అవును. అంటే ఇప్పుడు మనం ఏం తినాలి సార్? ఎగ్ తింటే డౌట్, పాలు తాగితే డౌట్, ఆకుకూరలు అంటే ఇప్పుడు మీరు మళ్ళీ కార్సినోజెనిక్ అందులో ఎన్ని ఉంటాయో అంటున్నారు. అసలు ఏం తినాలి, ఎలా బతకాలి? ఏమి తినాలి అంటే ఇది మీరో నేనో తీర్చగలిగే సమస్య కాదు. ఇది మీడియా తీర్చగలిగే సమస్య కాదు. ఇది రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే తీర్చగలిగేది. రియల్గా పెస్టిసైడ్స్ ఉన్న వాళ్ళకి పనిష్మెంట్స్ ఉన్నాయా? మోతాదుకు మించి ఒకసారి ఒక మినప రైతు వచ్చాడు. తన బాధ తను చెప్తుంటే, సార్ ఏదో పురుగు వచ్చింది సార్, మొత్తం చేతికొచ్చిన పంట అంతా పోయేటట్టుంది సార్, ఆ బాధలో ఎంత హై డోస్ కొట్టేశానో సార్, ఏదైతే అది అయిపోయింది, నేను అంత హై డోసు కొట్టేశాను సార్, నాకు మనసు రాలేదు కానీ నాకు చాలా నష్టం వస్తుంది, అది ఎక్కడి వరకు వెళ్ళిందో ఏం వెళ్ళిందో అని ఆ మినప రైతు చెప్పాడు నాకు. అదే ఎవరు ఇప్పుడు మా రోజు మినపప్పుతో దోశ తింటాం మనం. ఇప్పుడు ఇది సీక్రెట్ ఇన్ఫర్మేషన్. ఒక పేషెంట్ లాగా నా దగ్గరకు వచ్చి తన బాధలన్నీ చెప్పుకుంటూ దాంట్లో ఏం వేసావు ఏంటి అని అంటే ఇలా వచ్చింది ఇలా కొట్టేశాను పిచ్చి పిచ్చిగాని. ఎవడు పట్టించుకున్నాడు? ఏ ఎకరంలో పట్టించుకుంటాడు? ఎవడు చూస్తున్నాడు? అవును సార్. సో అవి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్. అవి డైరెక్ట్గా గింజ మీద కొడతారు, ఆ గింజనే తింటున్నాం. ఇది కాదు కదా అలాగా. కాబట్టి ఎగ్ పాల జోలికి వస్తే మాత్రం నేను వాటన్నిటిని చూసి అప్పుడు దీని జోలికి రమ్మంటాను. గాట్ ఇట్ సార్. అంటే ప్రస్తుతానికి ఒక చిన్న ఉపశమనంతో వీడియోని ముగిద్దాం సార్. మీరైతే తినచ్చు అని చెప్తారు. హ్యాపీగా తినండి. అసలు ఎగ్ గురించి ఆలోచించకండి. దానికి ఆల్రెడీ మన నేచర్ ఆలోచించి దానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఇచ్చింది, పాల గురించి కూడా ఇచ్చింది, ఏం పర్వాలేదు. మీరు మిగిలిన హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పటికీ కూడా మీరు సోమరిపోతులు చేసి పిల్లల్ని మొబైల్తో 4-5 గంటలు షార్ట్లు చూపించి ఎక్సర్సైజులు లేకుండా ఉదయం 7ంటికి పంపించి సాయంత్రం 7 దాకా స్కూల్లో ఉంచి రుబ్బి వాళ్ళ జీవితాన్ని అంతా నాశనం చేస్తున్నారు. అది ఆపండి చాలు. మీరు ఎగ్ గురించి ఎగ్ తింటే క్యాన్సర్ వస్తుంది, ఇది తింటే పాలు తాగితే ఎర్లీ మెచ్యూరిటీ వస్తుంది, ఇవన్నీ ప్రూవ్ లేని దాని గురించి వద్దు. మన జాగ్రత్తగా ఉందాం. అవి కూడా తెలివిగా, సపోజ్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం రిలయబుల్ ఉన్నారు, పోసేవాళ్ళు గేదె పాలు డైరెక్ట్గా చేస్తున్నారు, ర్యాండమ్గా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి నిజంగా చేస్తున్నారా లేదా. ఓకే రిలయబుల్ ఉంది, సో వీళ్ళ దగ్గర తీసుకుందాం. ఓ 30 రూపాయలు ఎక్కువ, మరి మేము ప్యాకెట్ పాలు తీసుకోవట్లే అలాగే చేస్తున్నాము, మాకు నూనె నుంచి రోజు పాలు వస్తాయి. ఒకసారి మంత్లో ఒకసారి వెళ్ళి ర్యాండమ్ చెక్ చేసాము, ఓకే వీళ్ళు బాగానే ఉన్నాయి, పెరుగు క్వాలిటీ బాగానే ఉంది, ఏమి వాటర్ కలపట్లేదు, ఏం కెమికల్స్ కలపట్లేదు, హ్యాపీ.